థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. దేవాది దేవుడు మరొక రోజు మరొక వారము యూసీవైలో వాక్య పరిచర్య చేయడానికి నాకు ఇచ్చిన అవకాశమును బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తున్నాను. మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. యాక్చువల్గా పరలోక ప్రార్థన లాస్ట్ వీక్తో క్లోజ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ మనకి పరలోక ప్రార్థనలో చివరి భాగంలో మమ్మను శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము అని మనం లాస్ట్ వీక్ నేర్చుకున్నాం. అయితే అక్కడ ఫుట్ నోట్లో తప్పించుమనే చోట సెకండ్ 2 నంబర్ వేశారు. దానికి అర్థము కింద రాయబడి ఉంది, రాజ్యము బలము మహిమయు నీవై ఉన్నవి ఆమేన్ అని. మనము పరలోక ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఈ మాట మనం పలుకుతాం. ఎందుకంటే రాజ్యము మహిమ బలము నీవై ఉన్నవి తండ్రి, యుగయుగములు నిరంతరము నీవై ఉన్నవి తండ్రి ఆమేన్ అని మనం దాన్ని క్లోజ్ చేస్తాం. సో ఈ భాగమును కూడా మనం నేర్చుకుంటే ఈ పరలోక ప్రార్థన కంప్లీట్ అవుతుందని దానిని కూడా కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం అనిపించి ఈ వాక్యాన్ని పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. పరలోక ప్రార్థనలో చివరి భాగంలో మనం గమనించినట్లయితే, ఈరోజు మన వాక్య ధ్యానాన్ని మనం గమనించినట్లయితే, ఇక్కడ దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థనను ముగిస్తున్నాం. దేవుడు ఏమై ఉన్నాడో మనం గుర్తించాము అని ఈ ప్రార్థనలో మనం ఆయనకు తెలియచేస్తున్నాం కదండి. ప్రతి అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అన్ని విషయాలలో అన్నిటిలో కూడా ఆయన అధికారాన్ని మనం గుర్తించగలుగుతున్నాం ఈ మాట పలకడం ద్వారా. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై ఉన్నవి, నీవి మాత్రమేయా. యుగయుగములు లేకపోతే నిరంతరం, ఇంగ్లీష్లో ఫర్ ఎవర్ అని రాయబడింది. ఫర్ ఎవర్, నిన్న నేడు రేపు రాజ్యము నీదే, బలము నీదే, మహిమ నీదే. అందుకని నేను ఆ విధంగా జరగాలని నేను కోరుకుంటున్నాను అని ఆమేన్ అంటున్నాం. ప్రార్థన మనం చేసినప్పుడు మొదటి 4 భాగాలు కూడా పరలోక రాజ్యానికి సంబంధించినవని, తర్వాత మన అనుదిన ఆహారం గురించి మనం ప్రార్థన చేశామని, తర్వాత రాజ్యం మన స్నేహితుల గురించి మన పొరుగువారి గురించి కూడా మనము ప్రార్థన చేశామని, దేవునితో సమాధానం ఉండాలన్నా, మన సహోదరులతో సమాధానం ఉండాలన్నా, దుష్టుని నుండి మనం తప్పించబడాలన్నా ఇవన్నీ కూడా నీ అధికారం కింద ఉన్నాయి. ఎందుకంటే రాజ్యము నీది కాబట్టి, మహిమ నీది కాబట్టి, సృష్టికర్తవు నీవు కాబట్టి, మమ్మల్ని సృష్టించిన వాడవు నీవు కాబట్టి, దీనిని చేయగల సమర్థుడవు నీవు కాబట్టి మహిమ నీకు మాత్రమే చెల్లునుగాక అని ప్రార్థన చేసి ఆయనను స్తుతిస్తూ ప్రార్థనను ముగిస్తున్నాం. మనం గమనించాలి అండి, మనం చేసే ప్రార్థన ఎవరికి సంబంధించినది? ఆయన మహిమ లేకపోతే ఆయన సృష్టికర్త అని, ఆయన సర్వశక్తిమంతుడు అని, నా జీవితంలో ఆయన ఏమై ఉన్నాడో అని మనము ప్రార్థన చేసిన ప్రతిసారి కూడా గుర్తించాలి అని క్రీస్తు వారు తన శిష్యులకు ఈ ప్రార్థన నేర్పిస్తున్నాడు. అయితే మనము గుర్తించగలుగుతున్నామా లేదా? మనకు కూడా నేర్పిస్తున్నారుగా. ఈ ప్రార్థన మనము కూడా చేస్తున్నాం. అయితే ప్రార్థన చేసినప్పుడల్లా ఆయన ఏమై ఉన్నాడో అనే విషయం నాకు అర్థమవుతుందా? నా జీవితంలో ఆయన ఏమై ఉన్నాడో అనే విషయం నాకు తెలుస్తుందా? రాజ్యము ఆయనది అనే విషయాన్ని నేను గుర్తించగలుగుతున్నానా? బలము ఆయనది అని నేను గుర్తించగలుగుతున్నానా? నా జీవితంలో ఆయన బలము ఏ విధంగా పనిచేస్తుంది, ఎంతలా పనిచేస్తుంది అనే విషయం నాకు జ్ఞాపకం వస్తుందా? ఆయన మహిమార్థమై మనం జీవించే ప్రయత్నం చేస్తూ ఉన్నామా లేదా అని ఒక్కసారి మనల్ని మనము ఖచ్చితంగా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. రాజ్యము నీదే, బలము నీదే, మహిమ నీదే అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నాం. అయితే ఆయన ఈ రాజ్యానికి నిజమే, ఆయన రాజ్యము పరలోక సంబంధమైనది, ఇహ సంబంధమైనది కాదు అని
మనకు మత్తయి సువార్తలో యోహాను సువార్త 18వ అధ్యాయంలో చూస్తాం. పిలాతు వద్ద నిలబడినప్పుడు క్రీస్తు వారు మాట్లాడతారు కదా, నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు, పరసంబంధమైనది. పరసంబంధమైన రాజ్యం అనేది ఒకటి ఉంది అనే విషయము మనకు ఖచ్చితంగా తెలుసు. అందుకనే ఇందాక చదవబడిన వాక్య భాగంలో కూడా కొలస్సీయులకు రాసిన పత్రికలో 13వ వచనంలో ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆయన మనల్ని తన రాజ్య నివాసులుగా చేశాడు. అయితే మనం ఎక్కడ నుంచి విడిపించబడ్డామో? అంధకార సంబంధమైన అధికారము నుండి. మనము ఇక్కడ లేము, ఆయన రాజ్యములో మొదటగా లేము. మనం అంధకార సంబంధమైన అపవాది రాజ్యం కింద ఉన్నాము, సాతాను రాజ్యం కింద ఉన్నాము. అయితే ఆయన మనల్ని విడిపించాడు, మనల్ని విమోచించాడు. ఆయన బలము మన జీవితాలలో ఏం చేసింది అంటే ఆయన మనల్ని విడిపించింది. ఆయన బలము మనల్ని అధికారము నుంచి, అంధకార సంబంధమైన అధికారములో నుంచి విడిపించింది. విడిపించి ఏం చేసింది? ఆయన రాజ్యంలో చేర్చుకుంది. ఆయన రాజ్య నివాసులుగా, ఆయన రాజ్య వారసులుగా మనల్ని చేసింది. ఈ విషయాన్ని నేను గుర్తించాలి, ఈ విషయం నేను గుర్తించాలి. ఆయన బలం ఏమై ఉన్నది అనే విషయం నాకు అర్థం అవ్వాలి. ఆయన శక్తి ఏమై ఉన్నది అనే విషయం నాకు అర్థం అవ్వాలి. నేను ఇంతకుముందు ఎక్కడ ఉన్నాను అనే విషయం నాకు అర్థం అవ్వాలి కదండి. ఆయనదే బలము అని అంటున్నాము, ఆయనదే రాజ్యము అని అంటున్నాము. అయితే నేను ఆయన రాజ్యంలో చేర్చబడ్డాను అని అంటే ఇంతకుముందు ఏ రాజ్యంలో ఉన్నాను, ఆ రాజ్యంలో నుంచి నన్ను ఎవరు ఎప్పుడు ఎలా తీసుకొచ్చారు అనే విషయం నాకు అర్థం అవ్వాలి. నా రాజ్యం ఇది కాదు ఇంతకుముందు, కాకపోతే నేను ఈ లోక రాజ్యాధికారి కింద ఉన్నాను. ఆ రాజ్యములో నుంచి ఆయన బలము నన్ను విడిపించి ఆయన రాజ్య వారసులుగా, పరసంబంధమైన రాజ్య వారసులుగా నన్ను చేసింది అనే విషయము నాకు జ్ఞాపకం ఉండాలి. ఆయన రాజ్యము పరసంబంధమైనది. ఆయన రాజ్యములో మనల్ని చేర్చాడు అని అంటే మనము కూడా పరసంబంధమైన వారము అని అర్థం కదండి. పరలోక రాజ్యానికి మనము కూడా వారసులము అని అర్థం కదండి. అయితే మనల్ని కూడా ఆయన రాజు, ఆయన రాజ్యం అనగానే ఆయన రాజు అనే విషయం కూడా తెలుసు మనకి. రాజ్యం అనగానే రాజు ఉంటాడు, ప్రజలు ఉంటారు, అధికారులు ఉంటారని మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. ఆయన రాజుగా ఉండి కేవలం రాజుగా ఉండి పరిపాలన మాత్రమే చేస్తున్నాడా? మనకు 1 పీటర్లో 2వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం, మనల్ని ఏం చేశాడు? ఆయన రాజులైన యాజక సమూహముగా మనల్ని చేశాడు. అంటే మనల్ని కూడా రాజులుగా చేశాడు. ఆయనదే రాజ్యము. ఆయన రాజ్యాన్ని మనకి వారసత్వంగా ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన రాజ్యానికి మనల్ని వారసులుగా చేశాడు. ఆయన కేవలము రాజ్యములో కేవలం చేర్చుకోలే, ఆయన రాజ్యానికి వారసులుగా చేశాడు కదండి. రాజులైన యాజక సమూహము, రాజులము మనము, ఆయన కుమారులము, కుమార్తెలము. ఇప్పుడు రాజ్యము కూడా ఎవరిదైపోయింది? మనదైపోయింది కదండి. ఆయన రాజ్యము మనది. అయితే రాజ్యములో చేర్చబడిన తర్వాత రాజులముగా మనం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి కదండి? ఆలోచన చేయాలిగా. మనము రాజులము, యాజక సమూహము, ఆయన రాజ్యములో మనం చేర్చబడ్డాము, ఆయన రాజ్యానికి మనం వారసులము. అలాంటప్పుడు నేనేం చేయాలి? ఆయన రాజ్యము బలము అన్నాం. ఆయన ఏం చేశాడు? మనల్ని అంధకార సంబంధమగు అధికారములో నుండి విడిపించి రాజ్య నివాసులుగా మనల్ని చేశాడు కదండి, మనల్ని విమోచించాడు. అయితే ఆయన అధికారము కలిగిన సృష్టికర్త అని తెలుసుకున్నప్పటికీ ఆయన అధికారాన్ని మనకు కూడా ఇచ్చాడు అనే విషయం మనకు అర్థం కావాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో, లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం ఒకసారి. లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనంలో,
ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. కదండి, ఆయనదే అధికారం. రాజ్యము నీదే, అధికారము నీదే అంటున్నాం, కానీ ఆయన రాజ్యాన్ని మనకిచ్చాడు, వారసత్వంగా మనకిచ్చాడు. ఏం చేయడానికి కదండి? మనకు రాజ్యాన్ని ఇచ్చాడు అని అంటే మనం రాజులము అన్నప్పుడు ఏం చేయాలి? మనం అధికారం కలిగి ఉండాలి కదా. ఆయన అధికారాన్ని కూడా మనకిచ్చాడు. మనల్ని శత్రువు చేతిలో నుంచి విడిపించాడు, బలవంతుని చేతిలో నుంచి విడిపించాడు, విమోచించాడు. ఆయన మనల్ని విమోచించి కేవలము అలా ఒక విశ్వాసిలా ఉండాలి, కేవలము ప్రజలుగా ఉండాలి అన్నది ఆయన ఉద్దేశం కాదు. రాజులుగా ఉండాలి. రాజు ఏం చేస్తాడు? అధికారం కలిగి ఉంటాడు కదండి. అధికారం కలిగి ఉన్నాడు కాబట్టే ఆయన కుమారులము కుమార్తెలము, కాబట్టే ఆయన అధికారాన్ని కూడా మనకిచ్చాడు. ఆయన శత్రువు బలమంతటి మీద ఆయన మనకు అధికారం ఇచ్చాడు కదండి. పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఎంత గొప్ప దేవుడు కదండి. బానిస బ్రతుకులో నుంచి, చచ్చిన స్థితిలో నుంచి రాజ్యాన్ని పరిపాలన చేయడానికి అధికారము పొందుకున్న వాళ్ళం మనం. ఎందుకు ఇచ్చాడు ఆయన అధికారం కదండి? ఈ అధికారము ఎందుకు ఇచ్చాడు మనకు? ఆయన రాజ్యములో మనల్ని ఎందుకు చేర్చాడు? నీలాగా, నాలాగా, మనలాగా ఇంతకుముందు ఎవరైతే బానిసత్వములో ఉన్నారో, ఎవరైతే ఇంకా సాతాను అధికారము కింద బ్రతుకుతూ ఉన్నారో, ఎవరైతే ఇంకా లోకాశలలో ఈడ్చుకుపోతున్నారో, ఇంకా బంధించబడ్డారో, మనలాంటి స్థితి వారికి ఉండకూడదని మనం కూడా ఆ అంధకారములో నుంచి మనం ఏ విధంగా అయితే అంధకారంలో నుంచి విడిపించబడ్డామో ఆ విధంగానే మనము కూడా వారిని విడిపించాలి అని. అంతే కదండి. అధికారం ఎందుకు కలిగి ఉన్నాం? మనం విడిపించడానికి, శత్రువును మనము కూడా విడిపించడానికి. రాజు కేవలము రాజుగా పట్టాభిషేకం చేసిన తర్వాత ఇంట్లోనే తిని తాగుతూ ఉంటే ఏమన్నా ప్రయోజనం ఉందా ఆ రాజ్యానికి? ఆ రాజ్యం యొక్క ప్రజల బాగోగులను చూసుకోగలడా? ఖచ్చితంగా చూసుకోలేడు. మనకు అధికారం ఇచ్చాడు అని అంటే శత్రువును జయించడానికి అధికారం ఇచ్చేశాడు. కానీ మన కుటుంబములో లేకపోతే మన చుట్టుపక్కల మనలాంటి వాళ్ళు అనేక మంది ఇంకా చీకటిలోనే ఉన్నారు కదండి. ఇంకా చీకటిలోనే ఉన్నారు. ఆ చీకటిలో నుంచి విడిపించడానికి ఆయన మనకు అధికారం ఇచ్చాడు. నీలాగా నాలాగానే ఇంతకుముందు బంధించబడిన వారిని విడిపించడానికి ఆయన మనకు అధికారం ఇచ్చాడు. ఆ అధికారాన్ని మరి నేనేం చేస్తున్నాను? ఆ అధికారాన్ని ఉపయోగించుకోగలుగుతున్నానా? ఇందాక కొలసీలకు రాసిన పత్రికలను మనం చూసినప్పుడు రాజ్యము ఆయనదే, ఆయన ద్వారా, ఆయన కొరకు, ఆయన వలన సమస్తమును సృష్టించబడ్డాయి అని చదువుకున్నాం. సమస్తము ఆయనవే. కానీ ఆయన రాజ్యములో నుంచి మనం తప్పించబడ్డాము, ఆయన రాజ్యములో నుంచి మనము వేరు చేయబడ్డాము, ఈ లోకాధికారి బంధకాలలోకి వెళ్ళిపోయాము. కానీ దేవుని మహాకృప తిరిగి మనల్ని ఆయన రాజ్యంలోకి చేర్చింది. అధికారం ఇవ్వబడింది మనకి. అయితే ఈ అధికారాన్ని నీవు, నేను, మనము ఏమి చేయగలుగుతున్నాం? ఆయన అధికారము నా జీవితంలో ఏ విధంగా పనిచేస్తుంది? ఆయన నాకు అధికారం ఇచ్చాడు అనే విషయం నాకు తెలుసా, తెలియదా? ఆ విషయం నేను గ్రహించగలుగుతున్నానా లేదా? నేను రాజుని అనే విషయము మనకు అర్థమవుతుందా లేదా? నేను పరిపాలన చేయాలి అనే విషయం మనకు అర్థమవుతుందా లేదా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. శత్రువు బలమంతటి మీద మనకు అధికారం అనుగ్రహించబడిందండి. వాడు మన మీద ఎలాంటి అధికారము చెలాయించడానికి వీల్లేదు. అయితే నా స్నేహితుడు, నా బంధువులు వాని అధికారం కిందనే ఉన్నారు. ఇంకా
నన్ను క్రీస్తు వారు ఏ విధంగా అయితే విడిపించాడో వాళ్ళని విడిపించడానికి నాకు ఆయన అధికారం ఇచ్చాడు. నేను ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నానా లేదా? ఇంకా నేనే బంధింపబడ్డానా? ఆయన నన్ను విడిపించినప్పటికీ, బంధకాల నుంచి విడిపించినప్పటికీ, సాతాను అధికారంలో నుంచి నన్ను తన రాజ్య వారసులుగా చేసుకున్నప్పటికీ ఇంకా నేను సాతాను అధికారంలోనే ఉండడానికి ప్రయత్నం చేస్తున్నానా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. మనకు ఎంతో అధికారం అనుగ్రహించబడింది. వాడి తలను చితక తొక్కే అధికారం అనుగ్రహించబడింది. వాడికి అవమానమును, సిగ్గును ఆయన దయచేశాడు, అపజయాన్ని ఇచ్చాడు అనే విషయము నాకు అర్థమవ్వాలి. వాడి మీద నేను జీవితమును కలిగి జీవించాలి. నా సహోదరులు, నా బంధువులు, నా కుటుంబము, బంధించబడిన వారు బంధకాలలో నుంచి విడిపించే అధికారము నాకు ఇవ్వబడింది. వాడు ఏమాత్రము కూడా నన్ను ఏమీ చేయలేడు, నన్ను తాకలేడు అనే విషయం కూడా నాకు అర్థమవ్వాలి. అందుకే మనకు అధికారం ఇచ్చాడు ఆయన. శత్రు బలమంతటి మీద అధికారం ఇచ్చాడంటే అర్థం ఏంటి? విడిపించాలి, పరిపాలన చేయాలి, విడిపించాలి, చెరలో ఉన్న వారిని విడిపించాలి. ఆయన రాజ్యము నీదే, అధికారము నీదే, కానీ అవి మనకు కూడా ఇవ్వబడ్డాయి. మహిమ కూడా నీదే అయ్యా అని మాట్లాడుతున్నాం. మహిమ ఎవరు? ఆయన మహిమను మనకిచ్చాడు. ఆయన మహిమ ఆయనదే, కానీ ఆయన మహిమను మనకిచ్చాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో క్రీస్తు వారి గురించి మాట్లాడుతూ ఆయననే దేవుని మహిమ, క్రీస్తు వారే దేవుని మహిమ అని రాయబడింది. క్రీస్తు వారు ఆయన మహిమ, క్రీస్తు వారిని ఆయన మనకిచ్చాడు. ఆయన మహిమను మనకిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? క్రీస్తు వారు ఏ విధంగా అయితే దేవుని మహిమార్థమై జీవించాడో, యోహాను సువార్త 10:4 అంటాం కదా, అయ్యా నువ్వు నాకు ఇచ్చిన పని అంతటిని నేను నెరవేర్చాను, నిన్ను మహిమపరిచాను అని అంటాడు. క్రీస్తు వారు ఆయనను మహిమపరిచారు, తండ్రిని మహిమపరిచారు. క్రీస్తు వారే దేవుని మహిమై ఉన్నారు. ఇప్పుడు క్రీస్తు వారిని ఆయన మనకిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? క్రీస్తు వారు ఏ విధంగా అయితే తండ్రిని మహిమపరిచాడో అదే విధంగా నేను, నువ్వు, మనము తండ్రిని మహిమపరచడానికి, ఆయన మహిమార్థమై జీవించడానికి, ఆయన మహిమ, ఆయన రాజ్యము, ఆయన బలము ఆయనదే. మనము ఆయన వారమే. మరి అలాంటప్పుడు మనము కూడా ఆయన మహిమార్థమై జీవించాలి కదా, ఆయన మహిమార్థమై వాడబడాలి కదా. యెషయా 60వ అధ్యాయంలో యెషయా 60 మొదటి 3 వచనాలను చూస్తే అద్భుతమైన మాట ఉంటుంది అక్కడ. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. ఎంత చక్కని మాట! ఆయన మహిమ మన మీద ఉదయిస్తుంది, ఆయన వెలుగు మన మీద ఉదయిస్తుంది. ఆయన మహిమ మనకిచ్చాడు. ఏం చేయడానికి ఇచ్చాడు? ఏమని రాయబడిందండి? జనములు నీ వెలుగునకు వచ్చెదరు. నీ వెలుగులోకి జనాలు రావాలి. నీ వెలుగులోకి జనాలు రావాలి అని అంటే ఆ వెలుగు నీలో ఉండాలి, ఆ మహిమ నీలో ఉండాలి, ఆ ప్రకాశము నీలో, నాలో చూడాలి. నాలో వెలుగు ఉంది అన్నప్పుడు, నాలో మహిమ ఉంది అన్నప్పుడు ఈ లోకంలో ఉందా వెలుగు? లేదు. ఈ లోకంలో మహిమ ఉందా? లోక మహిమ ఉంది. ఆ మహిమ టెంపరరీ, అది నాశనానికి తీసుకువెళ్తుంది. ఆ మహిమ నాలో కనిపించినప్పుడు, ఆయన వెలుగు నాలో కనిపించినప్పుడు జనాలు నా వద్దకు పరిగెత్తుకుంటూ రావాలి. అంటే అదొక సాక్ష్యము, సాక్ష్య జీవితము కదండి. రాజులు పరిగెత్తుకుంటూ వస్తారు మన వద్దకి, జనాలు పరిగెత్తుకుంటూ రావాలి. అలా క్రీస్తు వారు జీవించారు కదండి. భూమి మీద నివసించినప్పుడు ఆయన తండ్రిని ఎంత మహిమపరిచాడో. రాజ్యాలు వణికిపోయాయి, రాజులు భయపడ్డారు. ఇజ్రాయేలీలు కూడా
అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, ఐగుప్తు నుంచి కనానుకు నడిపించబడుతున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న రాజ్యాలు భయపడ్డాయి, వణికిపోయాయి, వాళ్ళ గుండెలు చెదిరిపోయాయి అని రాయబడింది. మన వెలుగును చూసి, మన మహిమను చూసి చీకటిలో ఉన్నవారు రావాలి, పరిగెత్తుకుంటూ రావాలి. అందుకు ఆయన మనకు మహిమ ఇచ్చాడు. క్రీస్తు వారిని మనకెందుకు ఇచ్చారు? ఎందుకు మనం రక్షించబడ్డాం? ఎందుకు విమోచించబడ్డాం? ఎందుకు క్రీస్తు వారి ఈ లోకంలోకి వచ్చాడు? ఎందుకు ఆయన మనల్ని అంతగా ప్రేమించాడు? మనము కూడా ఆయన మహిమార్థమై జీవించాలని, ఆయన మహిమ కొరకు జీవించాలని ఆయన మనకు మహిమనిచ్చాడు. క్రీస్తు వారు ఏ విధంగా అయితే తండ్రిని మహిమపరిచాడో భూమి మీద ఉన్నప్పుడు మనము కూడా సమయము మించిపోకముందే, అవకాశము ఉన్నప్పుడే ఆయన మహిమార్థమై మాత్రమే జీవించడానికి ఆయన మనల్ని సృష్టించాడు అని చెప్పేసి యెషయా 40లో కూడా మనం చూస్తాం. 43:7 వచనంలో కూడా చూస్తాం. నా మహిమ నిమిత్తమై నేను సృజించిన అనే మాట రాయబడింది. ఆయన మహిమ నిమిత్తమే సృష్టించబడ్డామన్న విషయం మనకు అర్థం కావాలి. రాజ్యము ఆయనది, బలము ఆయనది, మహిమ ఆయనది. కానీ వాటిని ఆయన మనకిచ్చాడు. ఎవరైతే విమోచించబడ్డారో, ఎవరైతే క్రీస్తు వారిని అంగీకరించారో వారికి ఈ 3 కూడా ఇవ్వబడ్డాయి. ఏం చేయడానికి ఇవ్వబడ్డాయి? ఆ విషయము మనకు అర్థం కావాలి. ఆయనను విశ్వసించిన మనకు అర్థం కావాలి. అయితే ఎలా మహిమపరుస్తాం మనం ఆయన్ని? మనకు తెలుసు, మత్తయి సువార్తలోనే మనం చూస్తాం 5వ అధ్యాయంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు 14వ వచనము. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుష్యులు దీపము వెలిగించి కొంచెం క్రింద పెట్టరు, కానీ అది ఇంటి నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మన వెలుగు ప్రకాశించాలి. మనము వెలుగుగా పిలువబడ్డాం. మనము ఆయన మహిమగా, ఆయన రిప్రజెంటేటివ్స్గా మనం ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నాం కదండి. అయితే ఎలా నేను మహిమపరుస్తాను? సత్క్రియల వలన, నేను చేసే క్రియల వలన, నేను మాట్లాడే మాటల వలన, నా ప్రవర్తన వలన, నా జీవిత విధానము వలన, స్వార్థ ప్రకటించడం వలన మాత్రమే కాదు. సువార్త ప్రకటిస్తూ కూడా నా జీవితం సరిగా లేకపోతే విన్నవారికి బాగానే ఉంటుందేమో, కానీ నేను దేవుని ఎదుట ఎలా ఉంటాను? నా జీవితము దేవుని ఎదుట ఎలా ఉంటుంది? నాకు దేవునికి సంబంధం ఉంటుందా? అప్పుడు నా సహోదరులను ప్రేమించగలుగుతానా? కేవలము వాక్యము ప్రకటిస్తూ, కేవలము మిగతా విషయాలన్నీ చేస్తూ హృదయములో వేరే ఆలోచన కలిగి ఉంటే బయటికి చాలా విషయాలు చేయొచ్చు అండి, చాలా పనులు చేయొచ్చు. కానీ మనల్ని చూసేవాడు మన హృదయాంతరంగములను చూస్తాడు. అందుకనే మొట్టమొదటి ఈ ప్రార్థన మనము నేర్చుకుంటున్నాము అని అంటే, నేను నేర్చుకుంటున్నాను, నా జీవితము మారాలి, నా జీవితము దేవునికి సమాధానకరంగా ఉండాలి, లేకపోతే దేవునితో నేను సమాధానపరుతూ నా సహోదరులతో సమాధానంగా జీవించాలి. నేను 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 మనము వ్యక్తిగతంగా, ఎవరంతకు వాళ్ళు, ఎదుటివారు కాదు, వాళ్ళు కాదు, వీళ్ళు కాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారని అంటే ఎవరు వెలుగై ఉన్నారు? పక్కింటివాడా, ఎదురింటివాడా? నేనే, నీవే, మీరే. ఎవరంతకు వారు వ్యక్తిగతంగా ఆయన వెలుగుగా పిలుస్తున్నాడు. ఎవరంతకు వారికి ఆయన మహిమనిచ్చాడు. నేను క్రీస్తును అంగీకరించాను, నీవు క్రీస్తును అంగీకరించావు, మీరు క్రీస్తును వ్యక్తిగతంగా అంగీకరించారు. అలాంటప్పుడు రాజ్యములో నీవు చేర్చబడ్డావు. నీకు ఆయన బలాన్ని ఇచ్చాడు. శత్రువు బలమంతటి మీద ఆయన నీకు అధికారాన్ని ఇచ్చాడు, నీకు ఆయన మహిమనిచ్చాడు. అలాంటప్పుడు నీవు ఏం చేస్తున్నావు? ఆయన రాజ్యములో చేర్చబడ్డ నీవు, నేను వ్యక్తిగతంగా, పక్కింటివాడు కాదు, ఎదురింటివాడు కాదు, ఇంకొకటి కాదు, వ్యక్తిగతంగా నేను ఆయన రాజ్యములో నేనేం చేస్తున్నాను? ఆయన ఇచ్చిన అధికారాన్ని నేను ఎలా ఉపయోగించుకుంటున్నాను? ఆయన ఇచ్చిన మహిమను నేను ఏ విధంగా ఈ లోకంలో వాడుకుంటూ ఉన్నాను? ఏ విధంగా ఉపయోగించుకుంటూ ఉన్నాను అని వ్యక్తిగతంగా ఆలోచించినంత వరకు
నలుగురు చూస్తున్నప్పుడు చేసేది వేరు. దేవుడు వ్యక్తిగతంగా మనల్ని ప్రశ్నిస్తాడు, వ్యక్తిగతంగానే లెక్క అడుగుతాడు. పర్సనల్గా ఆయన లెక్క అడుగుతాడు. పర్సనల్గా మనం ప్రార్థన చేస్తున్నామంటే నాకు సంబంధించిన విషయం ఇది, రక్షణ నాకు సంబంధించిన విషయము, ఆయన ఇచ్చిన మహిమ నాకు సంబంధించిన విషయము, నాకు ఇచ్చిన అధికారాన్ని కానీ నాకు ఇచ్చిన ఆశీర్వాదాలను కానీ వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడతానా నేను? కదండి, ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయాలి. ఆశీర్వాదం నాకు కావాలి, ఆయన ఇచ్చే అధికారము లేకపోతే ఆత్మవరాలు నాకు కావాలి. మరి ఆయన మహిమార్థమై కూడా మనమేగా జీవించాల్సింది, నేనేగా జీవించాల్సింది, నువ్వేగా జీవించాల్సింది. జీవిత విధానము క్రైస్తవ్యం అంటే ఏర్పరచబడ్డాం. మనం ఈ లోకములో నుంచి ఏర్పరచబడ్డాం. అంధకార సంబంధమగు అధికారములో నుంచి, వాడి బలములో నుంచి, చచ్చిన స్థితిలో నుంచి ఆయన రాజ్యములోకి ఆయన బలము మనల్ని విమోచించి ఆయన రాజ్యములో చేర్చింది, రాజుగా చేసింది, నిన్ను నన్ను మహిమను ఇచ్చింది. మరి ఇవి నా జీవితంలో ఎలా పనిచేస్తున్నాయి? ఒక్కసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరి సహోదరుడు, నీవు నేను మనము సామాన్య ప్రజలము కాదు, నార్మల్ పీపుల్ కాదు. ఆ విషయం నాకు అర్థమవుతే ఆ విధంగా జీవించే ప్రయత్నం చేయాలి మనం. ఆయన మహిమార్థమై వాడబడాలి, ఆయన ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకోవాలి. నా దగ్గర ఒక కత్తి ఉందండి, కత్తిని వాడకుండా అలాగే పెట్టేశాను అనుకోండి, తుప్పు పట్టిపోతుంది కదా. ఎప్పుడు షార్పన్ చేస్తూ ఉండాలి, దాన్ని పదును పెడుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే దాన్ని ఉపయోగించడానికి వీలుగా ఉంటుంది. కేవలము పెట్టుకున్నంత మాత్రాన అధికారము పెట్టుకొని ఏం చేయాలి? వాడాలి, ఉపయోగించాలి. రాజును నేను, రాజ్యము నా తండ్రిది, మహిమను ఆయన నాకు ఇచ్చాడు, ఆయన మహిమార్థమై నేను జీవిస్తాను. ఆమేన్ అని అంటున్నాం. అలా అవునుగాక. ఏదైతే మనం ఇప్పటిదాకా నేర్చుకున్నామో ఇవన్నీ కూడా మన జీవితంలో నెరవేర్చబడునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. నెరవేర్చబడాలి. ఆయన వారసులుగా జీవించాలి, ఆయన రాజ్యంలో జీవించాలి, మహిమార్థమై జీవించాలి, బలాన్ని ఉపయోగించాలి. అనేక మంది చీకటిలో ఉన్నారు, బంధించబడ్డారు, చెరలో ఉన్నారు, రక్షణ లేకుండా ఉన్నారు, ఈడ్చుకు వెళ్తున్నాడు సాతాను. మరి వీళ్ళని విడిపించాలి అంటే పరలోక రాజ్యం యొక్క రుచి చూసిన నేనే కదా వాళ్ళని విడిపించాలి, అధికారం ఉన్న నేనే కదా వాళ్ళని విడిపించాలి. ఆయన మహిమనిచ్చాడు, నా మహిమను వాళ్ళకు చూపించాల్సింది నేనే కదా, వాళ్ళను వెలుగులోకి తీసుకురావాల్సింది నేనే కదా అని నా అంతకు నేను నా బాధ్యతను గుర్తించినప్పుడు ఆ విధంగా జీవించే ప్రయత్నం చేస్తాను. పరలోక రాజ్యం యొక్క లేకపోతే పరలోక ప్రార్థన యొక్క ముఖ్య ఉద్దేశం అదే. ఎవరు ఆయన, ఎవరు నేను అనే విషయాన్ని స్పష్టంగా ఈ ప్రార్థన తెలియజేస్తుంది. ఆయన ఏమై ఉన్నాడు, నేను ఏమై ఉన్నాను, నాకు ఆయనకు సంబంధం ఏంటి అనే విషయమే పరలోక ప్రార్థన యొక్క ముఖ్యమైన విషయం. దాని యొక్క సారాంశం అదే. నేను సామాన్యుని కాదు, నార్మల్ పీపుల్ని కాదు అనే విషయం నాకు అర్థమవ్వడానికి, శిష్యులకు అర్థమవ్వడానికి ప్రార్థన నేర్పించాడు. ఒకవేళ ఈ ప్రార్థన నీవు నేర్చుకున్నట్లయితే ఈ విషయం నాకు కూడా అర్థమవ్వాలి. ఆ రాజ్యం నాదే అనే విషయం నాకు అర్థమవ్వాలి. యుగ యుగములో నిరంతరము ఆయనవే అయినప్పుడు నావి కూడా అని నాకు అర్థమవ్వాలి. ఆ విధంగా మనం పని చేయడానికి మనల్ని మనం నిర్ణయించుకుందాం, మనం ప్రయత్నం చేద్దాం. ఇక మీదట రాజ్యము నాది, బలము నాది, మహిమ నాది, ఆ విధంగా నా తండ్రి మహిమార్థమై నేను జీవించాలి అని ఒక ఆశతో, అని ఒక అధికారముతో జీవించే ప్రయత్నం చేద్దాం. అనేక మందిని మన కుటుంబాలలోనే ఉన్నారు. అయితే నేను జీవించకుండా, ఒక సాక్షిగా నేను జీవించకుండా ఖచ్చితంగా ఎవరిని కూడా నేను రాజ్యంలో చేర్చలేను. వేషధారణ కలిగి నేను రాజ్యంలో ఎవరిని చేర్చలేను. నీవే అలా ఉన్నావు, నేను ఎలా రావాలి అని అన్నాడంటే మనం ఏం చేస్తామండి? నీ మాట తీరు అలా ఉంది, నీ ప్రవర్తననే అలా ఉంది, నీ అధికారాన్ని నువ్వు ఉపయోగించలేకపోతున్నావు, నీవే దేవుని మహిమార్థమై వాడబడలేకపోతున్నావు.
నీవు సరిగా జీవించి నాకు చెప్పు అని అన్నాడు అనుకోండి. ఎవరన్నా ఒకవేళ సువార్త చెప్తున్నప్పుడు మనం ఏం చేస్తాం? అప్పుడు ఏం చేయలేం, ఏం మాట్లాడలేంగా. అందుకని ఎదుటి వారి గురించి, వాళ్ళ గురించి కాదు, నా గురించి, నాకు అధికారం ఇవ్వబడింది, నన్ను ఆయన రాజ్యంలో చేర్చాడు కాబట్టి నేను ఆయన మహిమార్థమై జీవించాలి. మనము వ్యక్తిగతంగా రక్షణ ఆయన మనకిచ్చాడు, ఆయన మహిమార్థమై మనం జీవించాలి. ఎవరి రక్షణ వారిదే. ఎవరి రక్షణను వాళ్ళే భయముతో, వణుకుతో కొనసాగించాలి. ఎవరి అధికారాన్ని వాళ్ళే ఉపయోగించాలి. ఎవరికైతే ఆయన మహిమనిచ్చాడో ఆయన మహిమార్థమై జీవించే ప్రయత్నం చేయాలి. ఆమేన్.